హాయ్ ఎవరీవన్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరొక సైనిక్ స్కూల్ నుండి నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఈ సైనిక్ స్కూల్ ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా అశోక్ నగర్ లో ఉంది. ఈ తెలంగాణ సైనిక్ స్కూల్ కి ఇంకొక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్. సో 2024-2025 విద్యా సంవత్సరం సంబంధించి ఈ తెలంగాణ సైనిక్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశానికి అలాగే ఇంటర్మీడియట్ ప్రవేశానికి అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ గా డిస్కస్ చేసుకుందాం. రెండింటి గురించి మాట్లాడుకుందాం. ఏంటి 6వ తరగతికి అప్లై చేయాలంటే మన పిల్లలకు ఉండవలసిన ఎలిజిబిలిటీ ఏంటి, అలాగే ఇంటర్మీడియట్ కి అప్లై చేయాలంటే మన పిల్లలకు ఉండవలసిన ఎలిజిబిలిటీ ఏంటి. సో ఈ రెండింటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ముందు నోటిఫికేషన్ ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఆ తెలంగాణ సైనిక్ స్కూల్ నుండి రిలీజ్ అయిన నోటిఫికేషన్. సో ముందుగా చూసుకుంటే ఇక్కడ చూడండి, గురుకులం. సో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ. అండ్ కొంచెం ఫాస్ట్ గా చదువుతారండి, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను, ఓకేనా. సో నోటిఫికేషన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ. ఓకే, సో మీలో ఎవరైనా సరే ఇంటర్మీడియట్ కి అప్లై చేయాలంటే మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సో ఇక్కడ ఓన్లీ ఎంపీసీ మాత్రమే ఉంటుంది. జనరల్ గా మనకి ఇంటర్మీడియట్ అనగానే ఎంపీసీ అని, బైపీసీ అని, హెచ్ఈసీ అని, సిఈసీ అని, సో ఇలా గ్రూప్స్ ఉంటాయండి. బట్ ఈ తెలంగాణ సైన్స్ స్కూల్ ఓన్లీ చూడండి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ మాత్రమే ఉంది. అది కూడా సిబిఎస్ఈ సిలబస్. అండ్ దీంతో పాటు వీళ్ళు ఏం చేస్తారు, ఎన్డీఏ ట్రైనింగ్ కూడా ఇస్తారు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ట్రైనింగ్ కూడా ఇస్తారు. నెక్స్ట్ 6th క్లాస్ కి ఎవరైతే అప్లై చేయాలో సో మీరు గుర్తుపెట్టుకోండి, సో ఇక్కడ టీచ్ చేసేంత కూడా సిబిఎస్ఈ సిలబస్ మాత్రమే. అలాగే ఎన్డీఏ ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇదిగోండి 2024-2025. నెక్స్ట్, సో ఈ స్కూల్ ఎక్కడుంది ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు. సో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ ఎక్కడుంది, అశోక్ నగర్ వరంగల్ డిస్టిక్ లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఎలిజిబిలిటీ అంటే ఇంటర్మీడియట్ కి అప్లై చేయాలంటే మన పిల్లలకు ఉండవలసిన అర్హత ఏంటి, అలాగే 6th క్లాస్ కి అప్లై చేయాలంటే మన పిల్లలకు ఉండవలసిన అర్హత ఏంటి, ఆ 2 పాయింట్స్ చెప్తాను, జాగ్రత్త ఉంది. సో ముందుగా మనం ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతాం. అంటే ఇంటర్ కి అప్లై చేయాలంటే మన పిల్లలకు ఉండవలసిన అర్హత ఏంటి చూడండి. సో ఆల్ ద స్టూడెంట్స్ బాయ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 6th క్లాస్ కి అప్లై చేయాలన్నా ఇంటర్మీడియట్ కి అప్లై చేయాలన్నా ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో మిగతా స్టేట్ వాళ్ళు వచ్చి ఈ స్కూల్ కి అప్లై చేయడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. సో అగైన్ ఐమ్ రిపీటింగ్, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి, అదర్ స్టేట్ స్టూడెంట్స్ అప్లై చేసుకోకూడదు. క్లియర్? ఓకే, సో ఇంటర్మీడియట్ అప్లై ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఓన్లీ తెలంగాణ బాయ్స్ మాత్రం అప్లై చేయాలి. నెక్స్ట్, సో 2024 సంవత్సరంలో మార్చిలో ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామ్ అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్, మళ్ళీ చెప్తాం 2024 మార్చిలో ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారో సారీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇదేంటి ఇంటర్మీడియట్ అప్లై చేయాలనుకుంటారు. నెక్స్ట్, సో 6th క్లాస్ కి అప్లై చేయాలంటే మాత్రం ఇక్కడ చూడండి, ఆల్ ద స్టూడెంట్స్ బాయ్స్ ఇన్ తెలంగాణ. అగైన్ మళ్ళీ ఏంటి, తెలంగాణ బాయ్స్ మాత్రం అప్లై చేసుకోవాలి. అది కూడా ఏంటి 2024 ఏప్రిల్లో ఎవరైతే 5th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, సార్ మీరు ఓన్లీ తెలంగాణ స్టేట్ వాళ్ళని అప్లై చేయమంటున్నారు కదా, గర్ల్స్ అప్లై చేసుకోవచ్చా? లేదండి, వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, ఇంటర్మీడియట్ కి అప్లై చేయాలన్నా బాయ్స్ మాత్రం అప్లై చేయాలి, అలాగే 6th క్లాస్ కి అప్లై చేయాలన్నా బాయ్స్ మాత్రం అప్లై చేయాలి. ఓన్లీ రూల్ ఏంటి, తెలంగాణ వాళ్ళు మాత్రం అవ్వాలి, మిగతా స్టేట్స్ వాళ్ళకి అయితే ఛాన్స్ అయితే లేదు. క్లియర్ కదండి. నెక్స్ట్, ద ఎంట్రన్స్ టెస్ట్. ఓకే, ఈ స్కూల్లో అడ్మిషన్ కావాలంటే మాత్రం వీళ్ళు పెట్టే ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, దీని రిటన్ ఎగ్జామ్ అంటారండి. సో ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్, ఇది మీ పిల్లలు రాయవలసి ఉంటుంది. సో ఈ ఎంట్రన్స్ టెస్ట్ లో అంటే ఏంటి, ఈ రిటన్ ఎగ్జామ్ లో ఎవరైతే మెరిట్ లో ఉంటారో సో వాళ్ళని 1:3 రేషియోలో ఫిజికల్ స్క్రీనింగ్ టెస్ట్ కి పిలుస్తారు. సో మీరు మీ పిల్లలు ఇక్కడ ఈ స్కూల్లో 6th క్లాస్ అడ్మిషన్ కావాలన్నా ఇంటర్మీడియట్ అడ్మిషన్ కావాలన్నా సరే 2 స్టేజెస్ దాటాలి. ఫస్ట్ స్టేజ్ ఏంటి, ఆబ్జెక్టివ్ టైప్ ఉన్న రిటన్ టెస్ట్ రాయాలి. సో దాంట్లో ఎవరికైతే మెరిట్ బాగా వస్తుందో మళ్ళీ ఆ మెరిట్ ఉన్న స్టూడెంట్స్ 1:3 అంటే ఒక పోస్ట్ కి 3 స్టూడెంట్స్ చెప్పిన పిలుస్తారు. దేనికి, ఫిజికల్ స్క్రీనింగ్ టెస్ట్ కి పిలుస్తారు. క్లియర్? ఆ తర్వాత ఈ రెండిట్లో ఎవరికైతే మెరిట్ ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళకి 6th క్లాస్ కానీ అలాగే ఇంటర్మీడియట్ లో కానీ సీట్లు అయితే ఇస్తారు. నెక్స్ట్, ఇంకేం రూల్స్ పెట్టారు, దే షుడ్ ఆల్సో పాస్ 5th క్లాస్ ఆర్ ఎస్ఎస్సి ఫస్ట్ అటెంప్ట్. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, 5th క్లాస్ కూడా కంప్లీట్ గా పాస్ అయ్యి ఉండాలి, అలాగే 10th క్లాస్ కూడా పాస్ అయ్యి ఉండాలి, అది కూడా ఫస్ట్ అటెంప్ట్ అని రాశారు. మార్చి ఏప్రిల్లో జరిగిపోలేదు అంతా కూడా 2024 లో. నెక్స్ట్, స్టూడెంట్స్ స్టడింగ్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ మీ పిల్లలు అంటే 6th క్లాస్ కి అప్లై చేయాలన్నా ఇంటర్మీడియట్ కి అప్లై చేయాలి, ఒకవేళ ప్రెసెంట్ అంటే 5th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ తెలుగు ఇంగ్లీష్ మీడియం ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ లో కూడా ఎవరైనా తెలుగు మీడియం ఇంగ్లీష్ ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో తెలుగు మీడియం వాళ్ళు అప్లై చేయకూడదు అంటే అలాంటి రూల్ ఏం లేదు, తెలుగు మీడియం చదువుతున్న స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్న స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వీరు కూడా అదే చెప్తారు చూడగలంటే, స్టూడెంట్స్ స్టడింగ్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియం ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ద ఎంట్రన్స్ టెస్ట్.
అండ్ ద క్వశ్చన్ పేపర్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. సో ఇక్కడ ట్విస్ట్ పెట్టారు, ఏమని పెట్టారు, అప్లై చేయడానికి అయితే తెలుగు మీడియంలో అప్లై చేయండి, ఇంగ్లీష్ మీడియంలో ఇద్దరు అప్లై చేయండి అంటున్నారు. బట్ రిటన్ టెస్ట్ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది. బోత్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అలాగే ఇంటర్మీడియట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రెండు క్వశ్చన్ పేపర్లు కూడా మనకి ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఇంకేం చెప్తారు, సో పేరెంటల్ ఇంకో రూల్ పెట్టారు. మీకు ఏం చెప్పాను, ఓన్లీ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ మాత్రం అప్లై చేయాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పారు, ఓన్లీ బాయ్స్ మాత్రం అప్లై చేయాలి. ఇంకొక పాయింట్ పెట్టారు, ఏంటి, ఏ స్టూడెంట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టూడెంట్ సంబంధించిన పేరెంట్స్ యొక్క ఇన్కమ్ అనేది ఇదిగోండి షుడ్ నాట్ ఎక్సీడ్ 2 lakh, 2 లక్షలు మించకూడదు. వార్షిక ఆదాయం అంటే సంవత్సరం ఆదాయం అనేది 2 లక్షలు మించకూడదు. అర్బన్ వాళ్ళకి అంటే సిటీస్ లో ఉండే వాళ్ళకి మాత్రం 2 లక్షలకు మించి దాటకూడదు. సార్ మా పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ యొక్క ఆదాయం 2 లక్షల కన్నా ఎక్కువ ఉంది, అప్లై చేయొచ్చా? ఎలిజిబిలిటీ లేదండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, స్టూడెంట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ స్టూడెంట్ సంబంధించిన ఇన్కమ్ అనేది 2 లక్షలు దాటకూడదు. అది కూడా అంటే అర్బన్ లో ఉండేవాళ్ళు, సిటీలో ఉండేవాళ్ళు. అలాగే 1.5 lakh అనేది రూరల్. సో ఎవరైతే కొద్ది పల్లెటూరులో వాళ్ళు ఉంటారో వాళ్ళకి అంటే 1.5 lakh ఇది దాటకూడదు. ఈ అమౌంట్ అనేది దాటకూడదు, అది గుర్తుపెట్టుకోండి అప్లై చేయాలంటే మాత్రం. నెక్స్ట్, ఒకవేళ మీ పిల్లలకి ఏది రిటన్ ఎగ్జామ్ క్లియర్ అయిపోయి ఫిజికల్ టెస్ట్ 2 క్లియర్ అయిపోతే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అవే డాక్యుమెంట్స్ ఇక్కడ చూడండి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్, టీసీ, మెడికల్ ఫిట్నెస్. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇంకేంటి, ద ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ ఆఫ్. సో ముందుగా మనం ఇంటర్మీడియట్ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చి మనకి 100 మార్క్స్ ఉంటుంది. ఈ 100 మార్క్స్ కూడా మనకి ఇంగ్లీష్ 20 మార్క్స్, మ్యాథ్స్ 40 మార్క్స్, ఫిజిక్స్ 20 మార్క్స్, కెమిస్ట్రీ 15 మార్క్స్, బయాలజీ వచ్చి 5 మార్క్స్. అలాగే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. నెక్స్ట్, ఫర్ రాంగ్ ఆన్సర్ 1/4 మార్క్స్ వుడ్ బి డిడక్టెడ్. అంటే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందండి. మనం జనరల్ గా సైనిక్ స్కూల్ కానీ నవోదయ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తీసుకుంటే అక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉండదు, కానీ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే ఏంటి, మీకు తెలిస్తేనే ఆన్సర్ పెట్టాలి, అదర్వైజ్ వదిలేయండి. ఏది పడితే మీరు ఆన్సర్ పెడితే మాత్రం నెగిటివ్ మార్కులు మార్క్స్ అన్ని పోతాయి, అది గుర్తుపెట్టుకొని నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇది ఇంటర్మీడియట్ సంబంధించింది. నెక్స్ట్, ద క్వశ్చన్ పేపర్ విల్ ప్రిపేర్డ్. ఓకే, సిలబస్ అనేది ఏ రేంజ్ లో ఇస్తారు సార్ ఇంటర్మీడియట్ సంబంధించి? ఇదిగోండి 8th to 10th క్లాస్ వరకు ఏదైతే వీళ్ళు కవర్ చేస్తారో సిలబస్ దాన్ని బేస్ చేసుకొని ఇస్తారని చెప్పారు. నెక్స్ట్, ఇప్పుడు 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా మల్టిపుల్ చాయిస్, అంటే మల్టిపుల్ చాయిస్ అని తెలుసు కదండి, ఒక క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఇస్తారు, ABCD అని. సో దాన్నే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అంటారు. నెక్స్ట్, ఇది కూడా 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా 100 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్, తెలుగు నుంచి 20 మార్కులు అడుగుతారు, ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్స్, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్, సైన్స్ నుంచి 10 క్వశ్చన్స్ అండ్ సోషల్ స్టడీస్ నుంచి 10 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఫర్ రాంగ్ ఆన్సర్ 1/4 మార్క్స్ వుడ్ బి డిడక్టెడ్. సేమ్. సో 6th క్లాస్ కి ఎవరైతే అప్లై చేస్తున్నారో మీరు రిటన్ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా రాయండి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో మీకు ఏదైనా బిట్ కి ఆన్సర్ తెలిస్తేనే పెట్టండి, లేదంటే వదిలేయండి బిట్ ని. ఏది పడితే బబ్లింగ్ మాత్రం చేయొద్దు దయచేసి, ఓకేనా. నెక్స్ట్, సో 6th క్లాస్ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క సిలబస్ అనేది ఏ లెవెల్ ఇస్తారంటే ఇదిగోండి 5th క్లాస్ బేస్ వరకు ఏదైతే చదువుకున్నా దాన్ని బేస్ చేసుకొని ఇస్తారంట. నెక్స్ట్, ద వేకెన్సీస్ ఫర్ ఫిల్లింగ్ అప్ 80 సీట్స్. సో టోటల్ గా 6th క్లాస్ లో 80 సీట్స్ ఉంటాయి, 80 సీట్స్. సో 80 సీట్స్ ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని ఉంటాయంటే, మళ్ళీ చెప్తాను జాగ్రత్త అండి, ఈ అశోక్ నగర్ లో ఉన్నటువంటి తెలంగాణ సైనిక్ స్కూల్లో 80 సీట్స్ ఉంటాయి 6th క్లాస్ కి. సో 80 సీట్స్ ని ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని ఇచ్చారు, కింద ఇచ్చారు జాగ్రత్త చూడండి. టోటల్ సీట్స్ 80. ఇక్కడ నుంచి వద్దాం చూడండి, బీసీ వాళ్ళకి 5 అండి, క్లియర్. ఎస్సీ వాళ్ళకి 5 సీట్స్, మైనార్టీకి 5, ఎస్టీకి మాత్రం 58 సీట్లు అని గుర్తుపెట్టుకోండి. సో మీలో ఎవరైనా సరే ఎస్టీ స్టూడెంట్స్ అంటే మాత్రం ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో తప్పకుండా ప్రతి ఎస్టీ స్టూడెంట్ కూడా అప్లై చేయండి, ఎందుకంటే మీకు 80లో 58 సీట్స్ మీకే. సో మైనార్టీ వాళ్ళకి 5 సీట్స్, ఎస్సీ వాళ్ళకి 5, బీసీ వాళ్ళకి 5, సో అదర్ క్యాస్ట్ అంటే ఏంటి జనరల్ వాళ్ళు వస్తారు కదండి వాళ్ళకి 5 సీట్స్ ఈ రకంగా ఉంటాయండి. నెక్స్ట్, స్పోర్ట్స్ కోటాలో 1 సీట్ ఉంది. అలాగే గురుకులం ఎంప్లాయీలో ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి 1 ఉంది. నెక్స్ట్, ఏజ్ లిమిట్, సెక్స్, మ్యారియల్ స్టేటస్ అంటే ఏంటంటే, సో అగైన్ ఫస్ట్ ఇయర్ కి అప్లై చేయాలంటే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి అప్లై చేయాలంటే ఏజ్ ఎంత ఉండాలో చెప్తాను జాగ్రత్త అండి. సో ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ బోర్న్, సో ఓన్లీ బాయ్స్ మాత్రం అప్లై చేయాలంటున్నారు, అది కూడా అన్మ్యారీడ్ మాత్రం చెప్తున్నారు. నెక్స్ట్, ఏజ్ ఎంత ఉండాలో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు చెప్తుంది ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి. సో బోర్న్ నాట్ ఎర్లియర్ దాన్ అంటే April 1, 2007 కన్నా ముందు పుట్టకూడదు. నెక్స్ట్, నాట్ లేటర్ దెన్, సో 31 మార్చి 2009 తర్వాత పుట్టకూడదు. క్లియర్ అండి. నెక్స్ట్, 6th క్లాస్ అప్లై చేయాలంటే స్టూడెంట్ యొక్క ఏజ్ ఎంత ఉండాలంటే ఇక్కడ చూడండి. సో April 1, 2012 ముందు పుట్టకూడదు. సో ఇక్కడ ఏదైతే డేట్ కనబడుతుందో ఈ డేట్ కి ముందు పుట్టకూడదు. నెక్స్ట్, ఇక్కడ డేట్ కనబడుతుంది చూసారా, 31st March 2014, దీని తర్వాత కూడా పుట్టకూడదు. అంటే క్లియర్ గా చెప్పాలంటే, సారీ, ఇక్కడ 2 డేట్స్ కనబడుతున్నాయి కదా, మీ పిల్లలకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ 2 డేట్స్ కి మధ్యలో మాత్రమే ఉండాలి. క్లియర్. నెక్స్ట్,
హౌ టు అప్లై, ఎలాగ అప్లై చేయాలి? సో ఇక్కడ చూడండి, ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. చూడండి, ద అప్లికెంట్ షుడ్ సబ్మిట్ హిస్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్. మీరు 6th క్లాస్ కి అప్లై చేయాలన్నా, ఇంటర్మీడియట్ కి అప్లై చేయాలి, ఆన్లైన్ లో అప్లై చేయాలి. అలాగే ఇక్కడ నుంచి వెబ్సైట్, ఈ వెబ్సైట్ మీద మీరు క్లిక్ చేయాలి. నెక్స్ట్, రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్ ఇస్ 200. సో అలాగే మీరు ఒక రిజిస్ట్రేషన్ ఫీ కూడా పే చేయాలి, అది కూడా 200 రూపీస్, అది కూడా ఆన్లైన్ లో పే చేయాలి. ఒకసారి క్లిక్ చేద్దామా? ఇదిగోండి, ఈ వెబ్సైట్ కి వెళ్ళి మీరు అప్లై చేయాలి. చూద్దాం వెబ్సైట్ ఎలా ఉంటుంది చూడండి. దాన్ని క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోయింది. ఇదిగోండి, ఇది వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇది మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి ఇది. సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఇదిగోండి, ఇది ప్రాస్పెక్ట్స్. మీలో ఎవరైనా సరే నోటిఫికేషన్ ఇంకా క్లియర్ గా చదవాలనుకుంటే మాత్రం ఇక్కడ క్లిక్ చేసి చదువుకోండి. సో ఎగ్జామ్ డేట్, ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అంటే ఇవ్వండి, సో April 7, 2024 మీ పిల్లలకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. నెక్స్ట్, సో ఎప్పుడు స్టార్ట్ అయింది? మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి కదా. సో ఎప్పటి నుంచి అంటే February 26వ తారీఖు నోటిఫికేషన్ పడింది. అలాగే లాస్ట్ డేట్, మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకున్న లాస్ట్ డేట్ వచ్చి ఇదిగోండి, March 18తో లాస్ట్ డేట్. ఇక్కడ చూడండి, సో ముందుగా మీరు ఏం చేయాలంటే అప్లై చేయకూడదు, ముందుగా మీరు ఫీజు పే చేయాలి. సో ఇక్కడ చూసారా రిజల్ట్స్, క్లిక్ హియర్ టు పే ఆన్లైన్. ముందు మీరు ఇది క్లిక్ చేయాలి, గుర్తుపెట్టుకుని, ఇది కాదు, ఇది క్లిక్ చేయాలి. ముందు మీరు ఫీజు కట్టిన తర్వాత మాత్రమే అప్లై చేయాలి. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి, సో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎంటర్ చేయండి. అప్లైయింగ్, ఇదిగోండి, మీరు 6th క్లాస్ కి అప్లై చేస్తున్నారా, ఫస్ట్ ఇయర్ ఎంపీసీకి అప్లై చేస్తున్నారా చెప్పండి. కాంటాక్ట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ ఎంటర్ చేసిన సబ్మిట్ కొట్టండి. ఆ తర్వాత 200 రూపీస్ పే చేయాలి. తర్వాత మీకు జర్నల్ నెంబర్ వస్తుంది, ఆ జర్నల్ నెంబర్ జాగ్రత్తగా పెట్టుకోండి. వన్స్ ఈ డీటెయిల్స్ అని రెడీ అయిపోయి పేమెంట్ కూడా చేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. ఏది? క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి, డేట్ ఆఫ్ బర్త్ అలాగే కాంటాక్ట్ నెంబర్ అడుగుతుంది. సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు ఒక ఫోటో అప్లోడ్ చేయాలి. అలాగే మీరు ఏదైతే పేమెంట్ చేశారో ఆ చలానా నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. సో మీరు ఒక్కసారి లాగిన్ అయితే మీకు అర్థమైపోతుందండి. సో అంతే, ఇప్పుడు అయితే క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీకు కావాల్సిన డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్, మీకు ఇందా చెప్పాను కదా, ఏంటి, ఒక స్టూడెంట్ కి సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా కావాలి. ఇదిగోండి, ఆ ఫోటో యొక్క సైజ్ ఇచ్చాడు. ఎంత అంటే పాస్పోర్ట్ ఫోటో అనేది 100 KB కన్నా తక్కువ ఉండాలి. అలాగే సిగ్నేచర్ కూడా కావాలి, ఇది 50 KB కన్నా తక్కువ ఉండాలి సైజు. నెక్స్ట్, ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డౌన్లోడ్ ద హాల్ టికెట్స్. సో ఆల్రెడీ మీకు ఎగ్జామ్ డేట్ చెప్పేసాను కదండి. సో ఎగ్జామ్ సంబంధించి హాల్ టికెట్స్ అనేవి April 1 నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, అది కూడా అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి. నెక్స్ట్, ఇది అసలు యాక్చువల్లీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. ఇదిగోండి, నోటిఫికేషన్ ఎప్పుడు పడింది? 25/2/2024. డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు? February 26 నుంచి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్, అంటే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఆన్లైన్ లో? ఇదిగోండి, March 18 లాస్ట్ డేట్. సో హాల్ టికెట్స్ ఎప్పుడు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు? April 1 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడు? ఇదిగోండి, April 7. బోత్ దేనికి? 6th క్లాస్ కి ఇంటర్మీడియట్ ఇద్దరు కూడా ఒకేసారి. నెక్స్ట్, సో రిటర్న్ టెస్ట్ లో ఎవరైతే మెరిట్ లిస్ట్ ఉంటారో వాళ్ళు 1:3 రేషియోలో ఫిజికల్ టెస్ట్ కి పిలుస్తారు. అది కూడా మీకు ఫోన్ కాల్ కానీ SMS కానీ వస్తుంది. ఎప్పటి నుంచి? 24/4 నుంచి. నెక్స్ట్, ఫిజికల్ టెస్ట్ ఎప్పటి నుంచి జరగబోతుంది 6th క్లాస్ కి ఇంటర్మీడియట్ కి? ఇదిగోండి, 1/5/2024 నుంచి 6/5/2024 దాకా. సో ఫైనల్ గా అంతా ఓకే అయిపోయిన తర్వాత మీ పిల్లలు ఎప్పుడు జాయిన్ అవుతారు స్కూల్లో అంటే 12/6/2024. ఇవి ఇంపార్టెంట్ డేట్స్. సో ఇదిగోండి, ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడు జరుగుతుందో డేట్ కూడా ఇచ్చారు. సో 7/4/2024 నేను మళ్ళీ చెప్తున్నాను. సో అదే రోజున 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగబోతుంది. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కూడా జరగబోతుంది. అండ్ 6th క్లాస్ సంబంధించి టైమింగ్ ఏంటంటే 7/4/2024 తారీఖున మార్నింగ్ 9 AM నుంచి మధ్యాహ్నం 12 దాకా ఉంటుంది, అంటే 3 hours. సో సబ్జెక్ట్స్ వైజ్ చూసుకుంటే 6th క్లాస్కి వచ్చి తెలుగు 20 మార్క్స్, ఇంగ్లీష్ 30, మ్యాథమెటిక్స్ 30, సైన్స్ 10, సోషల్ స్టడీస్ 10. సో టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్, ఇంటర్మీడియట్ సంబంధించి టైమింగ్ ఎప్పుడు అంటే అదే రోజు, ఎప్పుడు? 7/4/2024 అదే రోజున. సో టైం వచ్చి వీళ్ళకి 2 PM నుంచి 5 PM దాకా అనమాట వీళ్ళకి. సో వీళ్ళకి ఫస్ట్ ఇయర్ ఇంటర్వల్ కి ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 40, ఫిజిక్స్ 20, కెమిస్ట్రీ 15, బయాలజీ 5. సో టోటల్ వీళ్ళకి కూడా 100 ఉంటుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ రిటన్ టెస్ట్ లో ఎవరైతే మెరిట్ లో ఉంటారో వాళ్ళు 1:3 రేషియోలో, అంటే ఏంటి, ఒక పోస్ట్ కి 3 స్టూడెంట్స్ చెప్పిన ఫిజికల్ టెస్ట్ కి పిలుస్తారు. నెక్స్ట్, అది కూడా ఏంటి, ఎలా కన్వే చేస్తారు? SMS కానీ ఫోన్ కాల్ కానీ చేస్తారు. నెక్స్ట్, డీటెయిల్స్ ఆఫ్ మెడికల్ స్టాండర్డ్స్. సో మీరు అప్లై చేయాలంటే కొన్ని మెడికల్ స్టాండర్డ్స్ కూడా మీ పిల్లలకి అనేవి ఉండాలి. సో ఇంటర్మీడియట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో సో వాళ్ళకి హైట్ అనేది 157 సెంటీమీటర్స్ ఉండాలి, మినిమం హైట్ అది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇంటర్మీడియట్ కి ఏ స్టూడెంట్స్ అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టూడెంట్ కి సంబంధించిన హైట్ అనేది 157 కన్నా తక్కువగా ఉండకూడదు. దానికన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు, 157 ఉన్నా పర్లేదు, కానీ తక్కువ మాత్రం ఉండకూడదు. నెక్స్ట్, సో వెయిట్ కూడా ఇచ్చారు ఇక్కడ, అంటే మీ పిల్లలకు సంబంధించి వెయిట్ ఎంత ఉండాలంటే, ఒకవేళ మీ అబ్బాయి హైట్ 157 అనుకోండి,
వెయిట్ 45 ఉండాలి. 160 అనుకోండి 46.5 ఉండాలి. 162 హైట్ అనుకోండి 48 వెయిట్. సో ఈ స్టాండర్డ్స్ అనేవి పక్కా మెయింటైన్ చేయాలి వాళ్ళు. అదే సిక్స్త్ క్లాస్ అనుకోండి. సో సిక్స్త్ క్లాస్ సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో మీ పిల్లలకు సంబంధించి మినిమం హైట్ అనేది ఈ రకంగా ఉండాలి. సో ఒకవేళ 10 ఇయర్స్ ఏజ్ అనుకోండి, మీరు అప్లై చేస్తే మీ అబ్బాయి కానీ మీ అబ్బాయి యొక్క ఏజ్ 10 ఇయర్స్ అనుకోండి. సో హైట్ మినిమం ఇది 123 ఉండాలి మినిమం ఇది. సో 123 కానీ 123 కానీ ఎక్కువ ఉండాలి, కానీ తక్కువ మాత్రం ఉండకూడదు. ఎవరికి 10 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి. అదే 11 ఇయర్స్ ఏజ్ అనుకోండి 127 ఉండాలి, అంతేగాని 127 కన్నా కూడా తక్కువ ఉండకూడదు. ఇది మినిమం హైట్. 12 ఇయర్స్ అనుకోండి 131 కానీ 131 కానీ ఎక్కువ ఉండాలి. అలాగే వెయిట్ కూడా చూసుకోండి. సో 10 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి 23 కేజెస్ వెయిట్ ఉండాలి, లేదంటే 23 కానీ ఎక్కువ ఉండాలి, తక్కువ మాత్రం ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు అదే చెప్పారు, మినిమం అన్నది ఇది. మినిమం అంటే ఇంత మినిమం అయితే ఉండాల్సిందే, ఎక్కువనా పర్లేదు. నెక్స్ట్ ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయో చూద్దాం. అంతేనండి, మాక్సిమం అయిపోయింది. సో సో అందరికి అర్థమైంది కదండి. సో మంచి స్కూల్ అండి, ఇది కూడా చాలా అంటే చాలా మంచి స్కూల్. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో అయితే మీకు రుక్మాపూర్ సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేశాను. సో ఇది వరంగల్ అశోక్ నగర్ లో ఉన్నటువంటి తెలంగాణ సైనిక్ స్కూల్, చాలా చాలా మంచి సైనిక్ స్కూల్. సో రిటన్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ కూడా ఈజీగానే ఉంటుంది. సో పాసిబిలిటీ ఉంటే మాత్రం ఈ క్వశ్చన్ పేపర్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. రుక్మాపూర్ కూడా అప్లోడ్ చేసి పెట్టాను. సో వీడియో అందరికి అర్థం చెప్పనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.